కర్మగడ్డ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మీ ఆంజనేయచారి. ఇప్పుడు సింగరేణి కాలనీ, యాకత్పుర, డబీర్పుర ఈ నియోజకవర్గంలో కంటెస్టింగ్ చేసిన ఎమ్మెల్యేగా, ఎంపీగా కంటెస్టింగ్ చేసిన నరేష్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. రోజు మనము సాయంత్రం ఇట్లా 5 చైర్లు వేసుకొని కూర్చొని మాట్లాడదాం అనుకుంటే నోట్లకన్నీ దోమలు వెళ్తున్నాయి. ఇక్కడే మనకు పార్క్ మేము డైలీ వస్తుంటాం. సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ అసలు ఇట్లా ఒట్టుకుంటే వస్తున్నారు, కానీ వాకింగ్ వచ్చి దోమలతోటే యుద్ధం అవుతుంది వీళ్ళకి రోజు. ఇక్కడ ఏంటంటే పరిష్కారం జిహెచ్ఎంసీ అధికారులు మీరు చూస్తున్నారు. అక్కడ ఒక్కసారి జూమ్ చేయండి, జేసీబీ అది నెల రోజుల నుంచి అక్కడే ఉంటుంది. ఆ పనులు కూడా ఇట్లా ఏదో ఇట్లా చేసిరు, మొక్కుబడి కంప్లైంట్ ఇస్తే వచ్చిరు, మళ్ళీ వెళ్ళిపోయారు. ఆనే ఉంది. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఉందమ్మా పని చేస్తామని అట్లా చూపించడానికి మాత్రమే షోకేస్ బొమ్మలక ఆడబెట్టిరు. ఇంకోటి చూడండి, గుర్రపు డెక్క చూస్తున్నారు కదా మీరు, ఇది అసలు క్లీన్ అయిందా? ఇదే సరున్నారు జుబ్లీస్ బంజారాస్ లో ఉంటే ఇట్లుంటుందా? ఒక్కసారి ఇట్లుంటుందా? ఎందుకంటే మనది ఇది ఎల్బీనగర్ నియోజకవర్గం కదా, అందుకే ఇట్లున్నది. ఇక్కడ ఉన్న లీడర్లు అయినా సరే స్పందించాలి. జిహెచ్ఎంసీ అధికారులు కూడా తక్షణమే ఇదంతా క్లియర్ చేసి ఇక్కడ ఉన్న దోమలు, దీనివల్ల ఏంటంటే మెయిన్ గా ఐఎస్ఎన్ లింగోజ్ కూడా ఇక్కడ ఉన్న కాలనీలు, బాలాజీ కాలనీ అయినా, సరస్వతి నగర్ కాలనీ అయినా, కృష్ణనగర్ కాలనీ అయినా, ఆదర్శ్ నగర్ కాలనీ అయినా, ఇక్కడ అసలు ఉండలేకపోతుంది పబ్లిక్ కూడా. బయట ఇప్పుడు 10వ తరగతి ఎగ్జామ్స్ అవుతున్నారు, పిల్లలు చదువుకుందామని చూస్తే అసలు దోమలతోటే వాళ్ళకి యుద్ధం అవుతుంది. ఎగ్జామ్స్ ఏం రాస్తారు గుయ్యి గుయ్యి అని అంటుంటే ఒకసారి ఇది కూడా ఆలోచించాలి. ఇంకా పొగ వస్తుంది, ఇట్లా పెట్టి ఎమ్మటే వెళ్ళిపోతారు. అది కూడా ఫోన్ చేయంగా పంపిస్తున్నాం అండి అని ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతారు. ఇంకోటి మెయిన్ ఇక్కడ కాలువ పనులు అవుతున్నాయి. మనకు ఇక్కడ జేఎస్ రెడ్డి స్విమ్మింగ్ పూల్ ఉంది కాబట్టి మారుతి హాస్పిటల్ ఆ లైన్ లా ఆ నత్త నడక నడుస్తున్నాయి ఆ పనులు. దాని వల్ల కూడా మురికి వాటర్ బయటికి వచ్చి ఇంకా దోమలు అనేది ఇళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఒకప్పుడు ఉంటుండే కానీ ఇంత ఉండకపోతుండే. అది కూడా ఎమ్మటే ఆ రిటైనింగ్ వాల్ ఆ వర్క్ కూడా తొందరగా అయిపోతే, ఇది కూడా ఒక్కసారి క్లీనింగ్ కూడా అయిపోతే మాకు ఇక్కడ ఉన్న కొంచెం సమస్య అనేది తక్కువ అవుతుంది అన్నది మా అభిప్రాయం. తక్షణమే అధికారులు దీన్ని సీరియస్ గా తీసుకొని ఈ సమస్య సాల్వ్ చేస్తారని కోరుతున్నాను.